హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సో ప్రధానమంత్రి రాజీనామా 91 మంది మృతి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొడండి ఫ్రెండ్స్. బంగ్లాదేశ్లోని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులండి. అధికార పార్టీ కార్యకర్తలకు మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలో 91 మంది కన్నుమూశారు. సో వందలాది మంది గాయాల పాలయ్యారు. దీంతో బంగ్లాదేశ్లో మొబైల్ ఇంటర్నెట్తో పాటు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో భారత రాయబార కార్యాలయం కూడా అక్కడ భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎంబసీ నుంచి కూడా ఆదేశాలు వెలువడ్డాయి. తాజాగా జరిగిన ఈ ఘటనలో 72 మంది సామాన్య ప్రజలు మృతి చెందగా 14 మంది పోలీసులే మృతి చెందినట్టుగా తాజా సమాచారం. ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం ఘర్షణ చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సహాయ నిరాకరణ ఉద్యమం కోసం హాజరయ్యేందుకు నిరసనకారులు వస్తున్న సమయంలో మళ్లీ ఘర్షణ జరిగింది. హసీనా సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆమె రాజీనామా చేయాల్సిందిగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు. దీంతో పోలీసులు నిరసనలను చెదరగొట్టేందుకు బాష్పవాయువును కూడా ప్రయోగించారు. పోలీసు శాఖ ఇచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా 14 మంది పోలీసులు మృతి చెందగా 13 మంది ఒక్క సిరాజ్గంజ్లోని ఇనేత్పూర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో మృతి చెందారు. హింసాత్మక వాతావరణం తలెత్తడంతో హోంశాఖ దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అయిన ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లను కూడా నిషేధిస్తూ ఆదేశాలు వచ్చాయి. వీటి ద్వారా పలు అవాస్తవాలు వార్తలు ప్రచారం జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీటిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 4G సేవలు నిలిపివేయాలంటూ మొబైల్ ఆపరేటర్లకు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇది ఇలా ఉంటే దేశవ్యాప్తంగా విద్యార్థుల పేరుతో నిరసన చేస్తూ హింసకు పాల్పడుతున్న వారు విద్యార్థులు కారని, వారు ఉగ్రవాదులని ప్రధాని షేక్ హసీనా అన్నారు. వారిని అణిచివేయాలంటూ ప్రజలకు ఈ మేరకు ప్రధాని పిలుపును కూడా ఇవ్వడం జరిగింది.